వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్గా మనం సెట్ గురించి డిస్కస్ చేసాం. దానిలో యూనియన్ అంటే ఏంటి, ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిఫరెన్స్, ఇవన్నీ సూపర్ సెట్, సబ్ సెట్ ఇవన్నీ కూడా చూసేస్తాం. ఇప్పుడు మళ్ళీ దీంట్లో మనం ఫ్రోజన్ సెట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఫ్రోజన్ దీంట్లోనే ఉంది మనకు. సో ఫ్రీజ్ అంటే ఏంటి, మనం ఇట్లా లైక్ ఏంటి, ఫ్రీజ్ గడ్డకట్టుకపోయినట్టు అంటే ఆగిపోతాం చూడండి. సో చేంజ్ చేయలేం అన్నట్టు మీనింగ్, ఓకేనా. సో ఫ్రీజ్ అయిపోయాం అని అంటాం కదా, ఆ విధంగా. సో ఇక్కడ ఏంటి మరి ఫ్రోజన్ సెట్ అంటే, ఇక్కడ ఏంటి మరి అంటే మ్యూటబుల్ డాటా టైప్ని ఇమ్యూటబుల్గా మారుస్తుంది. మ్యూటబుల్ అంటే ఏంటి, చేంజబుల్, ఓకేనా. ఇప్పుడు మనం ఫ్రోజన్ సెట్ ఫ్రీజ్ అయిపోయాం అంటే ఫ్రీజ్ అంటాం చూడండి, ఆగిపోయింది అన్నట్టు. సో ఆ విధంగా ఇక్కడ ఏంటంటే మ్యూటబుల్ డాటా టైప్ని ఇమ్యూటబుల్గా మారుస్తుంది. మ్యూటబుల్ అంటే ఏంటి, చేంజబుల్, ఓకేనా, చేంజ్ అవుతుంది. మరి ఇమ్యూటబుల్ అంటే ఏంటి, చేంజ్ అవ్వదు. సో మరి ఇప్పుడు సెట్ అంటే ఏంటి, సెట్ అంటే మనకు సేమ్ సెట్ లాగా ఉంటుంది ఇది. సో ఫ్రోజన్ సెట్ అంటే సెట్టే. సో అన్ని సెట్ లాగానే కండిషన్స్ ఉంటాయి. ఏంటి, డూప్లికేట్స్ అలౌ చేయదు, అన్నీ ఉంటాయి. కానీ ఇదేంటి, ఇమ్యూటబుల్ సెట్ అనేది మనం యాడ్ చేసుకోవడానికి వీలుంటుంది. కానీ ఇక్కడ ఫ్రోజన్ సెట్లో ఇలాంటిది మనకు ఇమ్యూటబుల్ అని చెప్తున్నాం కదా, యాడ్ చేసుకోవడానికి కానీ సో తీసేయడానికి, మనకు ఏం చేయడానికి, అసలు చేంజ్ చేయడానికి ఏమీ ఉండదు, ఓకేనా. సో మ్యూటబుల్ డాటా టైప్ ఇమ్యూటబుల్ అంటే ఏంటి, మనం చేంజ్ చేయడానికి వీలు ఉండదు. సో ఇప్పుడు నేను ఒక లిస్ట్ తీసుకున్నాను. సో దీనిలో కొన్ని ఎలిమెంట్స్ అయితే ఇచ్చాను. దాన్ని నేను ఇలా ఫ్రోజన్ సెట్ అని ఇచ్చేస్తే, సో ఇక్కడ ఫ్రోజన్ సెట్ ఏదని ఇచ్చేసాను. సో ఇప్పుడు ఏని ప్రింట్ చేసుకుంటే నాకు సెట్ లాగా వస్తుంది. ఇది ఇమ్యూటబుల్ సెట్ అయితే మ్యూటబుల్, చేంజబుల్ అవి. సో మనం నిన్న సెట్లో మనం లైక్ ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసాం, అన్నీ కూడా చేసామా లేదా. సో యాడ్ చేయడం కానీ, మనకు రిమూవ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇది సెట్ అనేది ఏంటి, మనకు ఇక్కడ ఫ్రోజన్ సెట్ అనేది ఏంటి, ఇమ్యూటబుల్, ఓకేనా. అందుకే ఇమ్యూటబుల్ టైప్ ఇమ్యూటబుల్ది మనకి చేంజ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇటరబుల్ డాటా. సో ఇక్కడ మనం ఇచ్చేటప్పుడు మోర్ దెన్ వన్ అంటే ఇటరేషన్ చేసేటట్టు ఉండాలి. అంటే ఫన్ రాసి ఇటరేషన్ చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు ఒకటే డాటా ఉంది, ఏదో ఒకటి 5 అని ఉంది. సో దాన్ని మనం ఇటరేట్ చేయలేం కదా. సో ఒక మల్టిపుల్గా ఉండాలి. అందుకే మోర్ దెన్ వన్ డాటా ఐటమ్ ఉన్న మనం టైప్ని తీసుకుంటాం. అందుకే లిస్ట్ కానీ అంటే మోర్ దెన్ వన్ డాటా ఐటమ్ ఏది ఉంటే తీసుకొని మనం అది రాసుకుంటాం. దాన్ని మనం ఏం చేస్తాం, ఫ్రోజన్ సెట్గా మనం మార్చుకొని ఇమ్యూటబుల్గా మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మనకైతే ఫ్రోజన్ సెట్ ఎందుకోసం యూజ్ అవుతుంది, మ్యూటబుల్ డాటా టైప్ని ఇమ్యూటబుల్గా మార్చడానికి యూజ్ అవుతుంది. సో ఇది సేమ్ సెట్టే, కానీ సెట్ అనేది మ్యూటబుల్, కానీ ఇదేంటి ఇమ్యూటబుల్. సెట్లో మనం చూసామా, చేంజ్ చేసామా లేదా. కానీ మళ్ళీ ఇది ఇటరబుల్ అని చెప్తున్నాం కదా. సో మోర్ దెన్ వన్ ఎలిమెంట్ ఉన్న టైప్ని మాత్రమే తీసుకోవాలి దీంట్లో ఎలిమెంట్స్గా. ఎందుకంటే లేకపోతే ఇటరబుల్ డాటా ఉండాలి. ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంటే ఇటరబుల్ కాదు కదా. కావాలని నేను చూపిస్తాను. ప్రాక్టికల్గా ఎర్రర్ వస్తుంది చూడండి. నేను చేసేటప్పుడు నేను ఒకటే డాటా ఇచ్చి చూస్తాను, ఇలా 5 లేకపోతే ఏదో ఇచ్చినప్పుడు నాకు ఎర్రర్ అయితే చూపిస్తుంది. సో మీరు కూడా పైథాన్ని ఇండెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో డెమో లింక్ ఇస్తున్నాను. ఇక్కడ బోర్డు పై ఒక నెంబర్ ఉంది, వాళ్ళని కాంటాక్ట్ అయినా మా టీం వాళ్ళు మీకు డెమో లింక్ పంపిస్తారు. సో చూసారు కదా, ఇప్పుడు ఫ్రోజన్ సెట్ గురించి ప్రాక్టికల్గా చూసేద్దాం రండి. సో ఇప్పుడు మనమైతే ప్రాక్టికల్గా చూద్దాం ఫ్రోజన్ సెట్ గురించి. సో ఇప్పుడు న్యూ ఫైల్ అయితే తీసుకుంటున్నాను. సో న్యూ ఫైల్ తీసుకొని విధంగా ఫ్రోజన్ సెట్ .py అనేది సేవ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ f = ఫ్రోజన్ సెట్, దీని ఒక టైప్ చెక్ చేద్దాం ఏం వస్తుందో చూడండి. ఇప్పుడు నార్మల్గా ఏం ఎలిమెంట్స్ ఇవ్వలేదు, నార్మల్గా ప్రింట్ టైప్ f అని ఇచ్చాను. సో ఇప్పుడు దీని ఒక టైప్ చెక్ చేస్తే మనకి ఏం వస్తుంది చూడండి, ఫ్రోజన్ సెట్ అని వచ్చింది చూడండి. ఫ్రోజన్ సెట్ ఇవ్వండి, ఓకేనా. సో ఇదైతే ఫ్రోజన్ సెట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ మనం ఇప్పుడు చూడండి, ఏదో ఒక లిస్ట్ తీసుకుంటాం. నేనైతే సపోజ్ ఒక లిస్ట్ తీసుకుంటాం, మ్యూటబుల్ తీసుకోవాలి ఏదో ఒకటి. ఇప్పుడు సపోజ్ L = సంథింగ్ మనం ఏం తీసుకుంటాం, లిస్ట్ 5, 8, 15, 25 ఈ విధంగా ఒక లిస్ట్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు ఇది మనకు లిస్ట్ అనేది మనకు మ్యూటబుల్. కానీ ఇక్కడ మనం చూద్దాం దీన్ని ఏం చేస్తున్నానంటే ఫ్రోజన్ సెట్, ఇక్కడ ఎల్ అని ఈ విధంగా ఇస్తుంది, క్యాపిటల్ L ఉంది. సో క్యాపిటల్ L, ఓకే. సో ఇప్పుడు మనం ఏని ప్రింట్ చేసుకుంటున్నాం. సో ఏని ప్రింట్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఫ్రోజన్ సెట్ ఎల్ అని ఇక్కడ ఏకి అసైన్ చేసుకున్నాం కాబట్టి ఏని ప్రింట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు సెట్ లాగా వచ్చిందా లేదా, 8, 25, 5, 15. కానీ ఈ ఫ్రోజన్ సెట్ అనేది ఏంటి, ఇమ్యూటబుల్. నార్మల్ గా మీకు సెట్ అయితే ఏంటి, మ్యూటబుల్, కానీ చేంజబుల్. అదంతా కూడా మనం యాడ్ చేసుకోవడం ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇమ్యూటబుల్, ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్. సో ఇది ఒక డిఫరెన్స్ మనకు. అందుకోసం మ్యూటబుల్ నుంచి ఇమ్యూటబుల్ కోసమే కదా మనం వాడేది ఫ్రోజన్ సెట్ కోసం, ఓకేనా. తర్వాత నెక్స్ట్ సపోజ్ మనం ఇప్పుడు డైరెక్ట్ లైక్ ఏంటి, f =
ఫ్రోజన్ సెట్. ఇప్పుడు నేను ఏం తీసుకున్నా, సెపరేట్ గా అసైన్ చేసుకున్నాను, డైరెక్ట్ ఇలా ఇలా కూడా రాసుకుంటాం మనం. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తాం, ఒక లిస్ట్ తీసుకుంటాం, 8 2 6 కామా ఈ విధంగా తీసుకున్నాను. సో ఇప్పుడు డైరెక్ట్ మీరు ఏం చేసుకోవచ్చు, ప్రింట్ ఎఫ్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనకు ఇది ఒక సెట్ వచ్చింది 8 2 6. సో దీన్ని మీరు అయితే చేంజ్ చేసుకోలేరు. అంటే ఇది ఎందుకంటే ఇమ్యూటబుల్. ఓకేనా, అన్చేంజబుల్. ఓకే. సో నేను ఇప్పుడు ఏం చెప్పాను, మళ్ళీ ఈటరేబుల్ గురించి చెప్పాను. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక 5 అనే ఒక ఎలిమెంట్ అయితే ఇస్తున్నాను. 5 అనే ఎలిమెంట్ ఇచ్చేసి, సో దీని యొక్క ప్రింట్ ఎఫ్ అని మనం ఇది ఇస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు ప్రింట్ ఎఫ్ అని ఇస్తే మనకేమవుతుంది, టైప్ ఎర్రర్, ఇంట్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ ఇటరబుల్. ఇటరబుల్ కాదని చెప్తుంది, చూసిన ఎర్రర్ వస్తుంది. సో ఈ విధంగా కావాలంటే మీరు టైప్ టైప్ కూడా ఇలా ఇచ్చినా కూడా మీకు చూడండి ఏమొస్తుందో. దీని ఒక టైప్ చెక్ చేసినా కూడా మీకు మనకి ఎర్రర్ ఏ విధంగా వస్తుందో చూడండి. సో చూడండి, ఇంట్ ఆబ్జెక్ట్ ఇస్ నాట్ ఇటరబుల్ కంపల్సరీ. అందుకే మోర్ దెన్ 1 డాటా ఐటమ్ ఉన్న మన టైప్ అయితే ఇవ్వాలి. సో ఇది నాట్ ఇటరబుల్, అందుకోసమే ఇటరబుల్ గురించి నేను అక్కడ బోర్డు పైన చెప్పాను. సో ఇప్పుడు కావాలంటే మనం ఇప్పుడు 15 24 తర్వాత 45 ఈ విధంగా ఏదో తీసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకు సింపుల్ గా దీని టైప్ కూడా ఏమొస్తుంది, టైప్ ఫ్రోజన్ సెట్ వచ్చిందా లేదా. ఓకే, ఫ్రోజన్ సెట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసుకుందాం కావాలంటే. ఇప్పుడు సెట్ లాగా 24 45 15 ఈ విధంగా సెట్ లాగా వస్తుంది. సో ఈ విధంగా మనమైతే ఫ్రోజన్ సెట్ ఇమ్యూటబుల్ అండి. ఇప్పుడు మనం అంతా లిస్ట్ అని ఇవంతా మ్యూటబుల్ డాటాని ఇమ్యూటబుల్ గా మార్చుకోవడానికి, అంటే చేంజబుల్ ఉన్న డాటాని మనం అన్చేంజబుల్. సెట్ అనేది ఏంటి, నార్మల్ గా ఇమ్యూటబుల్. కానీ ఇది ఫ్రోజన్ సెట్ కాబట్టి మనకేంటి, ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్. సో ఇది మనకు అన్చేంజబుల్. సో ఇదైతే మనకు గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రోజన్ సెట్ గురించి ఇంతేనండి, మనకు మీకు ఇంటర్వ్యూలో అడిగి చెప్పగలగాలి. సో ఇంతే సింపుల్ గా టాపిక్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీరైతే ప్రాక్టీస్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.